హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. ఇది మీకనే కాదు ఎవరికైనా యూజ్ అవుతుందండి. ఇది చాలా సింపుల్ అనమాట వేసుకోవడం కూడా. మనకేమీ పెద్ద పెద్ద మెషిన్లతో పనే లేదు. ఇంట్లో ఒక ఐరన్ బాక్స్ ఉంటే చాలు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఐరన్ బాక్స్ అయితే ఉంటుంది కదా. సో ఐరన్ బాక్స్ ఉన్నది అంటే ఇది మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను దీన్ని అయితే మీషో నుంచి తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ కోసం నేను చాలా సైట్లో అయితే చూశాను. అయితే అన్నిట్లోని కొంచెం బల్క్గా ఎక్కువగా ఆర్డర్ పెట్టుకోవాల్సి అనేసి అంటున్నారనమాట. సో నా దగ్గర ఏమో డిటిఎఫ్ ప్రింటింగ్ మిషన్ అయితే లేదు. కాబట్టి నేను ఐరన్ బాక్స్తో చేద్దాము, సరే ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే నెతికితే మీషోలో ఉందన్నమాట. సో ఇది కాస్ట్ కూడా మనకి చాలా తక్కువే పడింది, అందుకనేసి అయితే తీసుకుని ఇప్పుడు నేనైతే ఇక్కడ డ్రెస్ మీద అయితే వేస్తానమాట. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూసేయండి. ఇది మంగళగిరి పట్టు అనమాట. మా చిన్నక్క తీసుకున్నది పాప కోసం అని చెప్పి. తన బర్త్డేకి ఒక్కసారి అయితే వేసుకున్నది అనమాట. వేసుకున్నప్పుడు ఆ బర్త్డే అప్పుడు కేక్ పడింది అనమాట. కేక్ పడినప్పుడు దాన్ని అయితే కేకు కలర్ అంటుకుంటుంది కదా, దాన్ని ఇలా రబ్ చేస్తే చేతితో అది ఇలా హోల్లా పడిపోయింది. ప్లస్ ఏంటంటే ఇంకా అక్కడ కలర్ కూడా పోలేదనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే అంత 3000 చిల్లర పెట్టి మాకు డ్రెస్ తీసుకున్నది మంగళగిరి పట్టు అని చెప్పి. క్లాత్ క్వాలిటీ లేదనుకోవాలా, లేదు అంటే మనం తినే కేకులో ఉండే ఫుడ్ కలర్స్ అన్నవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అనుకోవాలా. చూడండి ఇది ఎంత అంటే వాష్ చేసినా కూడా కలర్ పోలేదు సరికదా, అక్కడ కన్నం కూడా పడిపోయింది అనమాట. సో ఇంకా డ్రెస్ ఏం చేద్దాము అనేసి సరే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏమన్నా వేద్దాము అనుకున్నాను. సరే ఇప్పుడు ఎలాగో ఇది ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పి జస్ట్ ట్రైల్ వేసినట్టు కూడా ఉంటుంది కదా. మనం ఇప్పటి వరకు ఇదైతే వేయలేదు కదా, మనకి పెద్ద పెద్ద మిషనరీలు అవి అయితే ఏమీ లేవు కదా. ఐరన్ బాక్స్తో ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే నేను కొంచెం ఎక్కువసేపు పెట్టాను అనమాట, కానీ ఎంతసేపు కూడా అక్కర్లేదు, ఫస్ట్ టైం కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఫస్ట్ మనకి ఏదైతే డిజైన్ ఉంది కదండి, డిజైన్ మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవడం, దాని మీద ఏదైనా ఇలాంటి పేపర్ వేసుకొని ఇలా ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకోవడం అనమాట. హీట్గా ఉంటుంది కదా, హీట్ చల్లారిన తర్వాత నెమ్మదిగా పైన పేపర్ రిమూవ్ చేసేస్తే ఇది వాష్ చేసినా కూడా పోదు అనేసి అంటున్నారు. దీన్ని చూస్తే కూడా నాకు అర్థమైంది ఏంటంటే వేసిన తర్వాత పోదు అని అనిపించింది. చాలా బాగుందనమాట. ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ నిజంగా ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, ఇస్తాను. లేదు అనుకుంటే మీషోలో అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ ఎలా కావాలంటే అలాగా మనం ఓన్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వేసిన తర్వాత మొత్తం డ్రెస్ లుక్కే మారిపోయింది చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. డ్రెస్ మళ్ళీ కొత్తది అయిపోయింది అనమాట. పేపర్స్ కూడా చూడండి, అసలు ఎక్కడ కొంచెం కూడా ప్రింట్ మళ్ళీ ఆ పేపర్కే వచ్చేయకుండా మొత్తం అంతా క్లాత్కి పట్టుకొని చాలా బాగా అయితే వచ్చిందనమాట. నేను కొంచెం ఎక్కువసేపు అయితే ఉంచాను. యాక్చువల్గా అంత సేపు అయితే అక్కర్లేదు, చాలా కొంచెం సేపట్లోనే అయిపోతుంది అనమాట. చాలా బాగుందండి.